హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిజూస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోతాం. ముందుగా బాయిల్ చేసుకున్న ఆలు ఏదైతే ఉన్నదో అది చిలకలు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని అందులో ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని బాగా ఎర్రగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి ఏమొచ్చి టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ధనియా పత్త, ఇంకా అల్లం వెల్లుల్లి, ఇంకా గరం మసాలా సామాన్లు అంటే దాల్చిన చెక్క, లవంగా ఇవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని ఇలాగ అదే ఆయిల్లోనైతే మనం వేసేసుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు 3 వేసేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత దగ్గరగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది. ఆయిల్ తేలే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకొని ఉండాలన్నమాట. ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకొంచెం దగ్గరగా అయితే ఇంకా బాగుంటుంది. ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు మనం ఇంకా దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఆలు ఏదైతే ఉన్నదో కదా, ఆలు దమ్ మనం చేసుకున్నామో అదైతే మనం యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. బాగా పట్టేటట్టు కలిపేసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా దగ్గరగా అయ్యే వరకు మనం దాన్ని అలా వదిలేయాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత చూసారు కదా, ఎంతో టేస్టీగా సింపుల్గా ఆలు దమ్ కర్రీ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంక ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నిజూస్ వరల్డ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.